నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి. శ్రీనివాసరావు గారు, కాసు మహేష్ రెడ్డి నేను మాట్లాడుతూ మా నోటి దోల మా కక్ష సాధింపు వల్లే మేము ఓడిపోయాం అని చెప్పేసి పరివర్తన చెందినట్టుగా మాట్లాడారు. దాంతోపాటుగా మేమేం చంద్రబాబుని తిట్టలేదండి, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే వల్లభనేని వంశీ, కొడాలి నాని వీళ్ళే తిట్టారు తప్ప, రోజా వీళ్ళే తిట్టారు తప్ప అసలు మాకు సంబంధమే లేదండి అన్నట్లుగా కొన్ని కామెంట్లు చేశారు. సో దానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా కౌంటర్ ఇస్తూ మరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానివ్వండి, లేదంటే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కానివ్వండి, ఇట్లా కొంతమంది రెడ్ల పేర్లు చెప్తూ మరి వీళ్ళంతా ఏం చేశారు, మీ వాళ్ళని ఇక్కడ కూడా కొలగజ్జి చూపుకుంటూ ఇప్పుడు మాచర్ల పిన్నెల రామకృష్ణారెడ్డి వీళ్ళంతా ఎంత నోరు బారేసుకున్నారు, ఇక్కడ కూడా కొలగజ్జి చూపుతూ వాళ్ళనే ఆ కులాన్నే బ్లేమ్ చేస్తూ మీ వాళ్ళని మాత్రం కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పేసి కొంత గట్టిగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో అవన్నీ పక్కన పెడితే నిజంగానే నోటి దోల వల్లే వాళ్ళు ఓడిపోయారంటారా, ఇంకే కారణాలు లేవంటారా కవర్ చేసుకునే ప్రయత్నం అనేది? నోటి దోల అనేటువంటిది కూడా ఒక కారణం. ఇప్పుడు వాళ్ళు ఓడిపోవటానికి అనేక కారణాలు అదొక కారణం. అంటే జుగుప్సాకరమైన భాష. అతను అన్నది కరెక్టే. ఏంటి, కొడాలి నాని, వల్లభనేని వంశీ ఎక్కువ మాట్లాడే, పోసాని కృష్ణమురళి, రోజా తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు మాట్లాడిచ్చాడు. మీ బోకు జగన్మోహన్ రెడ్డి వీళ్ళ చేత మాట్లాడిచ్చాడు. వాళ్ళకి వేరే పార్టీ వదిలేసి వెళ్ళిపోవడం లేకుండా, ఇలాగ పరివర్తన చెందడానికి లేకుండా అక్కడ కూడా కొలగజ్జి చూపించాడు అతను. మీకు పెద్దరెడ్డిలో ఎవడో మాట్లాడలేదు కదా, నిజంగానే మాట్లాడలేదు. ఆ పిన్నెల రామకృష్ణారెడ్డి అంటే పెద్దరెడ్డి కాదు, వాడు మామూలు బోకిరెడ్డి అని చేత మాట్లాడాడు. పెద్దరెడ్డిలో ఎవరో ఇలాంటి భాష ఏం మాట్లాడలేదు, చాలా మర్యాదగా ఉన్నారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే వాళ్ళ చేత మాట్లాడించు. తన్నా కానీ రేపు పొద్దున వాళ్ళనే తొంతారు, మన వాళ్ళని ఏమో తనడాన్ని. టీడీపీ వాళ్ళు తన్నా వాళ్ళే తొన్నలు తింటారులే, మనకి ఎందుకని. ఈ మాట్లాడిన వాళ్ళకి బుద్ధి లేని వాళ్ళకి తెలవాలి. మనల్ని ఎందుకు వాడుతున్నాడరా, ఏ సజ్జల రామకృష్ణారెడ్డో లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేకపోతే ఇంకో రెడ్డో ఎందుకు మాట్లాడతలేదు, మమ్మల్ని అనమంటావు, ఆయన కూడా అనమను, మంత్రి పదవి ఇచ్చావు కదా అని చెప్పి అడగాలి. వీళ్ళు ఊరికి విడిచేసిన అన్నీ విడిచేసిన వాళ్ళగా వీడు మాట్లాడతాం. మరి పోసాని కృష్ణమురళి అంత రెచ్చిపోయి మాట్లాడాల్సిన అవసరం వచ్చింది అతనికి. అంత బానిసత్వం ఎందుకు, అది ఒక బతికేనా, కుక్కల వలె నక్కల వలె అన్నట్టుగానే మాట్లాడాడు. మరి ఇతను అన్నాడు, ఇతను మాట్లాడాడు, కాసు మహేష్ రెడ్డి అదే అతను మాట్లాడాడు, పిన్నెల బియ్యం మసూన్ రెడ్డి మాట్లాడాడు, అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడాడు, సిదిరి అప్పలరాజు మాట్లాడాడు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడాడు. చాలా దారుణమైన భాష. ఇప్పుడు వీళ్ళు హైలైట్ అయ్యారు ఏంటి, పదే మాట్లాడటం వల్ల వాళ్ళు మాట్లాడారు. అసలు కొన్ని విషయాలు మొదలెట్టింది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి, డిఎన్ఏల గురించి మాట్లాడినట్టు అతనికి చెప్పాలి కోటింగ్. పార్టీ చర్యలు తీసుకోవాలా, ప్రభుత్వం వేరు పార్టీ వేరు. పార్టీ చర్యలు తీసుకోవాలా, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. పార్టీ కేడరు వాళ్ళు నిలదీయాలా. వీళ్ళు ఎవరు తప్పించుకోలేరు అనుకుంటున్నాను నేను. ఎక్కడ పోతారో అంటే మీకు అధికారం ఉంది కదా, నోటుకొచ్చినట్టు వెళ్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తావు. కాసు మహేష్ రెడ్డి పరివర్తన చచ్చినా కాదు అది. నన్ను వదిలేండిరా బాబు అన్నట్టు పల్నాడు అది. కర్రకు కత్తులు కరాళ విరాళ నృత్యం చేసిన పెంట కుప్పల్లో బాంబులు దాచి పెట్టి పంటకాలంలో శవాలు తేలి అన్నీ వీళ్ళే చేశారు. వీళ్ళ తాలూకాళ్ళే చేశారు అవన్నీ. మళ్ళీ వాళ్ళు చేస్తారేమో అని భయం. ఇప్పుడు చేస్తారు ఏముంది. ఇప్పుడు ఎన్నాళ్ళు ఊరుకుంటాంటే ఎవడనన్నా నీ కథ ముగించాలనుకుంటారు, ముగిస్తారు ఏముంది. మీరు అనుకున్నారు తోటచంద్రని చంపేలేదా, అంతకన్నా గొప్పలా ఎవడన్నా. పోలీసు యంత్రాంగం అధికారులు అందరూ చేతిలో పెట్టుకుని ఇవాళకి దిక్కు మొక్కు లేదు. ఎవడు చంపాడు ఏటో సిగ్గులేదా మీకు ఇంకానే. మేము నోటు దోల వల్ల పోయి, నోటు దోల వల్ల కాదు, మీ అరాచకం వల్ల పోయారు. మీరు డే లైట్ రాబరీ వల్ల పోయారు. మీకు ఒళ్ళు కొవ్వు మదం ఎక్కిపోయి అధికార మదంతో వ్యవహరించిన తీరు కళ్ళు నెత్తికెక్కడం వల్ల ఓడిపోయారు. మేము దైవాంశ సంభూతులు, మాకు మించిన వాళ్ళు లేడని చెప్పేసి తల ఎగరేసుకుని నిలబడ్డారు. బారు విరుచుకుని నిలబడితే నెల దించేస్తారా. నువ్వు పెద్ద తోపు తురుమువా ఏమన్నా, నీ ఓటం చూసుకున్నావు ఎప్పుడన్నా అర్థంలోను. అది ఎవడన్నా కదా ఆ మాట్లాడేవాడు. లోకేష్ గారిని, చంద్రబాబు గారిని, వీళ్ళందరినీ, పవన్ కళ్యాణ్ గారిని, మహిళల్ని, మహిళా నాయకురాళ్ళు అనిత గారిని, వీళ్ళందరినీ ఎన్ని మాటలు మాట్లాడారు. మీకు ఒక్కొక్కరికి 100 కొరడా దెబ్బలు రోజు కొట్టినా కానీ మీకు ఆ శిక్ష పూర్తి అవుతాం.
చట్ట ప్రకారం న్యాయ ప్రకారం రాజ్యాంగం లోబడి శిక్షించాలి. వీళ్ళకి దృఢకాయుడితోటి తోలు కొరడా ఇచ్చి రోజుకు 100 కొరడా దెబ్బలు కొట్టించినా కానీ అది పరిహారం కాదు. ఇప్పుడు ఈ పరివర్తన వీడియో ద్వారా ఏం ఆశిస్తున్నాడు? ఏం ఆశిస్తున్నాడంటే విడిచిపెట్టమే కాకుండా అవసరమైతే నేను పార్టీ మారుతానని సంకేతం పంపిస్తున్నాడు ఇండైరెక్ట్గా. ఎవరి దాంట్లోకి వస్తాడు, ఎవరు చేర్చుకోరు అక్కడ. ఎందుకు చేర్చుకుంటారు? వాళ్ళ ప్లేస్ ఏది? వాళ్ళ ప్లేస్ ఎక్కడ ఉందండి? వాళ్ళకి దారిలో నో వే అవుట్. మీకు ఎక్కడ ఏమవుతుంది? బీజేపీ కూడా చేర్చుకోవడానికి అవకాశం లేదు. చేర్చుకుంటే వాళ్ళు భ్రష్టులు అయిపోతారు. బీజేపీలో చేరినది మాత్రం వదిలేస్తారా? జనం ఎగిరెగిరితే వదిలేస్తారా? ఎవరిని కంట్రోల్ చేస్తావు నువ్వు? ఎవరిని కంట్రోల్ చేయగలవు? ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆగ్రహావేశాలతో ఉన్న క్యాడర్ కొంచెం కొద్దిగా న్యూట్రలైజ్ అవుతారు. కొంచెం వాళ్ళు అహాన్ని సంతృప్తి పరచవచ్చులే అనుకుంటున్నారు. నువ్వు ఇలా మాట్లాడతాం వల్ల మర్చిపోయిన తిట్లే ఉన్నట్టు గుర్తుకొస్తాయి వాళ్ళకి ఇప్పుడు, లేదా మేము గుర్తు చేస్తాం. ఇలా తిట్టడం వల్ల కసిగా పనిచేశారు వాళ్ళంతా కదా. మరి మనం కసిగా పనిచేయలేకపోయి ఇక మీదట మనల్ని అవమానిస్తే మనం కూడా కసిగా పనిచేద్దాం అని చెప్పేసి అంటున్నాడు. మీరు కసిగా పనిచేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే మీరు చేసిన దానికి పరిహారం శిక్ష అనుభవిస్తున్నారు. మీరు టీడీపీ వాళ్ళు ఏమీ చేయని దానికి శిక్ష అనుభవించారు కాబట్టి వాళ్ళకి కసి వచ్చింది. మేము ఏం తప్పు చేసామన్నా మేము చాలా మా పరిపాలన ఎవరిని వేధించలేదు కదా, మీరు ఆ దుర్మార్గం చేయలేదు కదా, మమ్మల్ని ఎందుకు దుర్మార్గం చేస్తున్నారు? హ్యూమిలేషన్ గురి చేశారు. సామాజిక వర్గాల మీద పడ్డారు, వర్గాల మీద పడ్డారు, పార్టీ బేస్ ప్రాంతాల బేస్ మీద పడ్డారు. అందుకు వాళ్ళకి కోపం వచ్చింది. ఇప్పుడు నిన్నేమన్నా కానీ భలేగా అన్నారు అంటారు జనం. మరి నువ్వు చేసావు యారు బుద్ధి లేదా నీకు, మరి అనుభవించి తప్పదు అంటారు. నువ్వు తప్పు చేసావు కాబట్టి. ఇప్పుడు ఈ వీడియో ద్వారా, ఈ మాటల ద్వారా, దీని ద్వారా ఇప్పుడు కాసు మహేష్ రెడ్డికి కూడా సున్నప్రాయ బట్టీలు అవని ఇవన్నీ ఏదో కొన్ని వ్యాపారాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇన్స్టెంట్గా అయితే వాటి మీద పడకుండా కొంచెం ఒక అస్త్రం ఏమీ లేదండి. వాళ్ళు పరివర్తన చెందారు అనేటువంటి నిరూపించుకోవాలంటే ఒక 10-15 ఏళ్ల క్రితం ఏముందో అది ఉంచుకుని మిగతాదంతా కట్టేయాలి. ప్రభుత్వ ఖజానాకి జమ వేసేయాలి. సున్నపురాలు బట్టలు తీసేసుకుంటారు బాబు, గవర్నమెంట్ తీసుకుని అవడానికి ఇచ్చుకుని ఆ ప్రభుత్వాన్ని జమ వేసుకుండా నన్ను వదిలేయండి బాబు అనాలి. అంతే, అదే పరివర్తన అంటే. కప్పం కట్టించుకుని వదిలేస్తామంటారు కదా. ఈ దేశంలో అది ఉంది. పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదు. రాజీవ్ గాంధీని చంపేసిన వాళ్ళనే క్షమాభిక్ష పెట్టారు వాళ్ళు. కసబ్బగాడికి పొలవ పెట్టారు ఇక్కడ ఈ దేశంలో. కాబట్టి నీకు కూడా క్షమాభిక్ష దొరుకుద్ది. అయితే ఊరికే మాటలతోటి మీసాలు గీసుకుని చెప్పేస్తే సరిపోదు కదా. నువ్వేం దొబ్బేసావు ఆయన కట్టేసి ఇదిగోండి ఎంత దొబ్బేసాను నేను. ఇప్పుడు దొంగడు ఉన్నాడండి, వాడిని పట్టుకుంటారు, రికవరీ అయిపోయిన తర్వాత దొంగతనం చేసి డబ్బు ఇచ్చేసినా కానీ వెనక్కి ఇచ్చినా సొమ్ము ఇచ్చినా సొత్తు ఇచ్చినా వాడు శిక్ష అయితే తప్పదు కదా. నీకు ఆ శిక్ష కొంచెం లైట్గా పడుతుంది అప్రూవర్గా మారితే. ఆ లైట్ శిక్ష కోసం ప్రయత్నిస్తున్నాడు అనుకోవచ్చు. ఇప్పుడు ప్రజల్ని క్షమాభిక్ష కోరుకుని, పార్టీని క్షమాభిక్ష కోరుకుని, వాళ్ళని ఏమైనా నువ్వు దూషించింది ఏమైనా ఉంటే తనకి ముక్కు నేలకు రాసేసి అరిగిపోయేదాకానే ముఖంతో సమానం అయిపోయేలాగా రాసి నువ్వు అక్రమంగా సంపాదించినంతా కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయాలి. ప్రభుత్వ ఖజానాకి జమేసేసుకోండి బాబు, ఇదిగో 2 చేతులు జోడించి నన్ను 100 కొరడా దెబ్బలు వద్దు 50 కొట్టు వదిలేండి అని చెప్పాలి. అంతే, వాళ్ళు వదలరేమని. నేను మొదటి నుంచి చెప్తాను, తెలుగుదేశం పార్టీలో నరరూప రాక్షసులు ఉన్నారు, పచ్చి నెత్తురు తాగి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేస్తున్నాను, జా బేటా జా జీలో అప్ని జిందగీ అని వదిలేస్తే మీ దోలు తీరిపోద్దని చెప్పింది. దాన్ని ఎవడో పనికి మళ్ళీ ఒక ట్రోలింగ్ చేసాడు. ఇప్పుడు చెప్పరా ఒరే, ఇప్పుడు చెప్పరా. నేను ఎలా ఎందుకు మాట్లాడుతున్నానంటే నువ్వు బయటికి రావాలండి, ఇప్పుడు మాట్లాడాలండి. నేను అప్పుడు మాట్లాడాను, ఇప్పుడు మాట్లాడతాను, రేపు మాట్లాడతాను. నేను మాట్లాడేది నిజం ఉంది. ఆ దొంగ ముఖంగా మళ్ళీ ఎంచుకోరు. ఆ ఏడుపు ముఖాన్ని ఎందుకు చూస్తా ఆ వామిటింగ్ వస్తుంది జనాలకి, ఆనందం తగినట్టు ఉందని చెప్పాను నేను. వాడు చేసిన చేష్టల వల్ల. పుట్టుకతోటి ఆకారాన్ని విమర్శించట్లేదు నేను, బాడీ షేమింగ్ చేయట్లేదు. వాడు బుద్ధి, ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్. మనసు కలుషితమైపోయి కల్మషం ఉంటే మొహం అలా కనపడద్దు అని చెప్తున్నాను నేను. అతని మానసిక స్థితి బాగోలేదురా బాబు అని చెప్పాను నేను. ఇతను మళ్ళీ ఎన్నుకోరు, డిజాస్టర్ అయిపోతాడో, సింగిల్ డిజిట్తో ఆగిపోతాడో, బుద్ధి లేదురా మీరు జాతకుండా ఉండరా బాబు, తెలుగుదేశం వాళ్ళు మంచివాడు కాదు, మేము తోలు తీసేస్తారో, మీరు లబలబలు ఆడిపోతారో అని చెప్పాను. 2 రోజులు వాళ్ళు కొంచెం ఒకసారి తిరగబడిన దానికే మీరు అల్లలాడిపోతున్నారు, దాడులు చేస్తున్నారు, నీ ఎంత గతడని మాట్లాడుతున్నారు. మరి మీరు 5 ఏళ్ళ పాటు చేసిన దానికి ఏం చేయాలి? మీకు ఇంక 20 ఏళ్ళ పాటు రోజు 100 కొరడా దెబ్బలు కొట్టినా కానీ చాలదు. ఆ పని చేస్తారు వాళ్ళు, వదలరు. ఎందుకు వదులుతారు? వాళ్ళు ఏం పౌరుషహీనులు కాదు, మీలాగా కాదు, మీరు మడత అంటారు కదా, అది అల్లటోళ్ళు మీరు. రైట్.